వర్షాకాలంలో చాలా మంది వేడివేడిగా ఉండే ఆహారం తినడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే పండ్లు తినడం మానేస్తుంటారు. కానీ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఇమ్యూనిటీని పెంచేందుకు విటమిన్ సి ఉండే పండ్లు తప్పకుండా తినాలి. ఫ్లూ, ఇన్ఫెక్షన్లు వంటివి సోకినా వాటిని తట్టుకునే శక్తి మన శరీరంలో ఉండాలంటే విటమిన్ సి ఉండాలి. కాబట్టి ఈ కాలంలో లభించే సీజనల్ ఫ్రూట్స్ అంటే జామ, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ వంటివి మీకు ఏవి నచ్చితే అవి తినడం మంచిది. వర్షాకాలంలో ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఆహారాలను దూరం పెట్టడం కూడా మంచిది కాదు. ప్రోబయోటిక్ ఆహార పదార్థాలంటే ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పాలను నిల్వ ఉంచి అందులో బ్యాక్టీరియా కలపడం వల్ల అది పెరుగు అవుతుంది. ఇలా తయారు చేసే వాటిని ప్రోబయోటిక్స్ అని అంటారు. ఇక మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేలా, మెటబాలిజం సక్రమంగా జరిగేలా చేయడానికి మన జీర్ణ వ్యవస్థలో వేల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు సక్రమంగా పనిచేసేలా ఉండడానికి తీసుకునే ఆహారాన్ని ప్రీబయోటిక్స్ అని అంటారు. అయితే వర్షాకాలంలో జలుబు చేస్తుందని పెరుగు, ఇలాగే ఇతర కారణాల వల్ల చాలా మంది ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఆహారాలను తీసుకోవడం తగ్గిస్తుంటారు. కానీ ఈ పదార్థాలు వివిధ రకాలుగా మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. బయట చినుకులు పడుతూ ఉంటే చాలు వేడివేడిగా తయారు చేసిన బజ్జీలు, పకోడీలు తింటూ చాయ్ తాగాలని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటివి ఎక్కువగా తింటే అది జీర్ణం అవ్వదు. సాధారణంగానే ఆయిల్ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. అందులోనూ వర్షాకాలంలో దాహం వేయకపోవడం వల్ల లేదా తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తూ ఉండడం వల్ల చాలా మంది తక్కువగా నీళ్లను తాగుతూ ఉంటారు. దానివల్ల ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ తగ్గించి కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరుని తీసుకోవడం మంచిది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం వెంటనే వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వేటు న్యూస్ యాప్ని క్లిక్ చేయండి.